దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో, ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మహిళల యొక్క శ్రమకు గుర్తింపు లేదు, శ్రమకు తగ్గ ఫలితము లేదు. ఇంట్లో చేసే ఏ పనైనా టేక్ ఇట్ గ్రాంటెడ్గా, ఆఫీస్లో ఏ పని ఉన్నా కూర్చొని చేసే పనిని మహిళల మీద నెట్టేసి మిగతా వాళ్ళు పెత్తనం చెలాయించే విధంగా, అదేవిధంగా మగవాళ్ళతో పోటీపడి చేసేటప్పుడు చిన్న చిన్న చులకన కామెంట్స్ కానీ ఇతర ఇష్యూస్ మీకు అందరికి తెలుసు. ఇట్లాంటి వాటి అన్నిటికీ పులి స్టాప్ పడాలి అని అంటే మహిళల్ని వాళ్ళ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సంస్థల మీద ఉన్నది. యుద్ధం అంటే ఆయుధాలతో చేసేదే యుద్ధం అని కొంతమంది అనుకుంటారు. ఆయుధాలతో చేసే యుద్ధము విషాదంతో ముగుస్తుంది. కానీ అవగాహనతో కూడుకున్న, ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులం చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం. ఈ దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఈజ్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ నగరాన్ని ఈ దేశంలో ఉండే అన్ని మెట్రోపాలిటన్ నగరాల కంటే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దిండ్రు. కానీ ఇది సరిపోదు. అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశాలలో ఉండే నగరాలతో పోటీ పడాలనుకుంటున్నాం. ఒక టోక్యోతోనో, ఒక సింగపూర్తోనో, ఒక సౌత్ కొరియాతోనో, న్యూయార్క్తోనో మనం ఈరోజు కాంపీట్ చేయాలనుకుంటున్నాం. సో అంతర్జాతీయ నగరంగా మారాలి అని అంటే ఈ 2100 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న ఏరియాని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఈ కాలుష్య రహిత నగరంగా ఒక కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఇట్ ఈస్ కాల్డ్ క్యూర్, దీన్ని క్యూర్ చేయాలని మేము అనుకుంటున్నాము. దానికి మహిళా జర్నలిస్టులుగా మీరందరూ సహకరించాలి. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని. మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు అథారిటీస్ ఉన్నాయి, కంప్లైనింగ్ అథారిటీ టు ఎగ్జామిన్ దేర్ న్యూస్ అండ్ దేర్ వ్యూస్. సోషల్ మీడియాకు లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అసలు నకిలీ అని ఎప్పుడు ఉంటుంది, నిజము అబద్ధం అనేది తోడు నీడ లాంటివి. సో నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకున్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా రేపు వచ్చే శాసనసభలో చర్చ చేస్తాం.